యువతలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెంచేందుకు స్కిల్ యూనివర్సిటీ స్థాపనకు సీఎం రేవంత్ సర్కారు శ్రీకారం చుట్టడంపై ఖమ్మం జిల్లా ఐటీఐ కాలేజీ విద్యార్థులు యాజమాన్యాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ఐటీఐ చదివితే భవిష్యత్తు లేదనుకున్న 10వ తరగతి విద్యార్థులకు యువతకు సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం ఎంతగానో దోహదపడుతుందన్నారు. చక్కటి సాంకేతిక విద్యగా ఐటీఐ అభివృద్ధి సాధిస్తుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. తక్కువ సమయంలో త్వరగా ప్రభుత్వ ప్రైవేటు పరిశ్రమలో ఉపాధి పొందే ఐటీఐ విద్యను జిల్లా విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచిస్తున్న ఖమ్మం రెహానా ఐటీఐ కళాశాల ప్రిన్సిపాల్ అండ్ కరెస్పాండెంట్ మహమ్మద్ మునిరుద్దీన్తో మా ఖమ్మం ప్రతినిధి ఉపేందర్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్ర సర్కార్ సీఎం రేవంత్ రెడ్డి అధికారం చేపట్టిన అనంతరం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థుల్లో స్కిల్ డెవలప్మెంట్ మీద పూర్తిస్థాయి కాన్సన్ట్రేషన్ చేశారు. ఈ నేపథ్యంలో ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ఐటీఐ కాలేజెస్ ఇప్పటికే వివిధ రూపంలో తర్జన భర్జన పడుతూ విద్యార్థులందరిలో స్కిల్ డెవలప్మెంట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయితే ఖమ్మంకి సంబంధించినటువంటి రెహానా ఐటీసీ కాలేజీకి సంబంధించిన ప్రస్తుతం ఇక్కడ ఉన్నాం. ఇక్కడ విద్యార్థులకు సంబంధించి గత ఎంతో కాలంగా అనేక మందికి ఉపాధి అవకాశాలు కల్పించి ఇండస్ట్రియల్ ట్రైనింగ్ సెంటర్ని ఎస్టాబ్లిష్ చేసి అనేక మంది విద్యార్థుల యొక్క జీవితాన్ని మార్చేటువంటి సెంటర్ ప్రస్తుతం ఇక్కడ ఉంది. అయితే కొంత రేవంత్ రెడ్డికి సంబంధించి ఇటీవల కాలంలో ప్రకటించిన యూనివర్సిటీస్ ఏదైతే ఉన్నాయో స్కిల్ యూనివర్సిటీస్ సంబంధించి దీనిపై ఆశలు పెరుగుతా ఉన్న నేపథ్యంలో రెహానా ఐటీఐ కాలేజీ యొక్క లక్ష్యానికి సంబంధించి మనం ఇక్కడ వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు రెహానా ఐటీఐ కాలేజ్ కరస్పాండెంట్ అండ్ ప్రిన్సిపల్ మునిరుద్దీన్ గారు మనతో పాటు ఉన్నారు. మునిరుద్దీన్ గారు వివరాలు తెలుసుకుందాం. నమస్తే మునిరుద్దీన్ గారు. నమస్తే అండి సార్, చెప్పండి, ఐటీఐ కాలేజీకి సంబంధించి అని అంటే ఇప్పటికే విద్యార్థుల్లో ఒక భ్రమ ఉంది. అసలు ఈ ఐటీఐ చదివితే ఎటువంటి ఉపాధి అవకాశాలు ఉంటాయి, అసలు ఏంటి ఐటీఐ ట్రేడ్స్ ఏంటి, అసలు మీరు ఏ లక్ష్యంతో ఎస్టాబ్లిష్ చేశారు? ఇప్పుడు పిల్లల్లో ముఖ్యంగా ఉద్యోగ అవగాహన అనేది కావాలి. ఇది ఈజీ మార్గం. ఏ మార్గం? అదర్ కోర్సెస్ ఫర్దర్ కోర్సెస్ ఏం చదవకుండా డైరెక్ట్ 10వ తరగతి పాస్ అయిన విద్యార్థులకు వెంటనే ఉపాధి అనేది దొరుకుతుంది. మనకు ఏ విధమైన ఫర్దర్ స్టడీస్ కావాలన్నా కూడా దీంట్లో 10th క్లాస్ తర్వాత ఐటీఐ పూర్తి చేసిన తర్వాత సిటిఐ కోర్సులు, అడ్వాన్స్డ్ ట్రైనింగ్ కోర్సులు అటువంటి ఉన్నాయి. అదేవిధంగా మధ్యలో బ్రిడ్జ్ కోర్సు ఐటీఐ పూర్తి చేసిన తర్వాత బ్రిడ్జ్ కోర్స్ కంప్లీట్ చేసుకుంటే పాలిటెక్నిక్ సెకండ్ ఇయర్లో డైరెక్ట్గా మనకు అడ్మిషన్ ఇస్తారు. ముఖ్యంగా ఏంటంటే ఈ 10th క్లాస్ కాగానే విద్యార్థి ఐటీఐ చేశాడనుకోండి, వెంటనే అతనికి ఏమవుతుంది, అప్రెంటిస్ అనేది దొరుకుతుంది. అప్రెంటిస్ పూర్తి చేసుకున్న తర్వాత వెంటనే ఉద్యోగం అనేది దొరుకుతుంది. అతను ఫర్దర్గా చదవాలనుకోండి, సెంట్రల్ గవర్నమెంట్ కోర్సెస్ ఉన్నాయి, ఏదైతే సిటిఐ కోర్సెస్ అంటారు, సెంట్రల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్, అదేవిధంగా అడ్వాన్స్డ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్. దీంట్లో అతను శిక్షణ పొందాడనుకోండి, అక్కడికి పెద్ద పెద్ద కంపెనీలు టాటా, బిర్లా, సిమెన్స్, లార్స్ అండ్ ట్యూబ్రో, మెట్రో ట్రైన్స్, తర్వాత ఇంకా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్, స్టేట్ గవర్నమెంట్ జాబ్స్, అక్కడి నుంచే చాలామంది విద్యార్థులను సెలెక్ట్ చేసుకొని వెంటనే ఉపాధి కల్పిస్తారు. ఇది ఈజీ మార్గం. ఫర్దర్ మనం స్ట్రగుల్ చేయకుండా ఈజీగా 10th క్లాస్ అయిపోగానే వెంటనే 1 సంవత్సరం 2 సంవత్సరాల్లో విద్యార్థి తన భవిష్యత్తును తయారు చేసుకొని ఉపాధి కల్పించుకోవచ్చు. అంటే ప్రస్తుతం ఇది ఖమ్మం జిల్లాకు సంబంధించి మీ కాలేజ్లో ఏ ట్రేడ్స్ అవైలబుల్గా ఉన్నాయి, దీని ద్వారా షార్ట్కట్లో తొందరగా ఉపాధి దొరికే అవకాశం ఉన్నటువంటి ట్రేడ్ ఏంటి? ఇప్పుడు మా ఇన్స్టిట్యూట్లో ఎలక్ట్రీషియన్ కోర్స్ ఉంది, ఫిటర్ కోర్స్ ఉంది, అదేవిధంగా డీజిల్ మెకానిక్ కోర్సు ఉన్నాయి. అయితే ఈ 3 కోర్సులు కూడా సాంకేతికంగా ఇంపార్టెంట్. ఏదైనా ఒక ఇండస్ట్రీ ఉందనుకోండి, అందరి యొక్క సమిష్టి కృషి వల్ల ఒక ప్రోడక్ట్ అనేది తయారవుతుంది. కాబట్టి ఏ కోర్సుకు తక్కువగా మనం అంచనా వేసుకోవద్దు. 3 కోర్సులు కూడా కంపల్సరీ చేసుకున్నారనుకోండి, ప్రతి ఇండస్ట్రీలో ప్రతి ఎలక్ట్రీషియన్ అవసరమే, మెకానికల్ వాళ్ళు అవసరం, డీజిల్ మెకానిక్ వాళ్ళు అవసరం, ఇంకా అదర్ కోర్సెస్ ఉంటాయి. ఆ కోర్సులు చేసిన వాళ్ళు అందరూ కలిసి ఒక వస్తువును తయారు చేశారనుకోండి, అది ప్రోడక్ట్ రూపంలో బయటికి వస్తుంది. కాబట్టి ప్రతి కోర్సుకు చాలా ఇంపార్టెన్స్ ఉంది. టెక్నికల్గా విద్యార్థి ఒకవేళ గవర్నమెంట్ ఉద్యోగం దొరకకపోయినా కూడా తన కాళ్ళ మీద తను నిలబడి డైలీ ఎంతో కొంత ఉపాధి సంపాదించుకోవచ్చు. ఏ విధంగా అంటే, ఉదాహరణకు ఒక విద్యార్థి మా దగ్గర ఎలక్ట్రీషియన్ కోర్స్ చేసి వెళ్ళాడనుకోండి, అతని ఇంటి ముందే అతను కూర్చొని వైండింగ్స్ చేసుకొని, ఫ్యాన్లు రిపేర్ చేసుకొని, ఏదో విధంగా డైలీ కొంత
సంపాదించుకోవచ్చు. అదే మెకానికల్ వర్క్స్ ఉన్నాయి. మెకానికల్ వర్క్స్లో ఈరోజు మనకు ఈ కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ అనేది చాలా డెవలప్ అవుతుంది. ప్రతి దాంట్లో కూడా ఈ మెకానికల్ వాళ్ళు, ఉదాహరణకు వెల్డింగ్లో గేట్లు తయారు చేసుకోవటం అనుకోండి, ఏ వస్తువు తయారు చేయాలన్నా కూడా మెకానికల్ వాళ్ళు తయారు చేయాలి. అదేవిధంగా డీజిల్ మెకానిక్ రంగంలో ఈరోజు ఏమైంది, నంబర్ ఆఫ్ వెహికల్స్ పెరుగుతున్నాయి. కాబట్టి విద్యార్థి ఎప్పుడైతే ఇక్కడ ఐటీఐ పూర్తి చేసి డీజిల్ మెకానిక్ సర్టిఫికేట్ తీసుకుంటాడో ప్రతి కంపెనీ, మల్టీనేషనల్ కంపెనీస్ కానివ్వండి, ఏ కంపెనీస్ కానివ్వండి, వెంటనే అతనికి ఉపాధి కల్పిస్తాయి. ఈ ఉపాధికి సంబంధించిన ఈ కోర్సులు పూర్తి చేయాలని అంటే దీనికి ఎక్స్పెన్సెస్ ఎక్కువ అయ్యే అవకాశం ఉంది. దీని ప్రభుత్వం నుంచి ఏమైనా సపోర్ట్ ఉంటుందా? చూడండి, దీనికి పెద్దగా ఫీజులు ఉండవు. గవర్నమెంట్ ఫిక్స్ చేసిన ఫీజు ప్రకారం 16,500 గవర్నమెంట్ ఫీజు మాత్రమే మేము తీసుకుంటాం. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, బీసీ విద్యార్థులకు ప్రభుత్వం ట్యూషన్ ఫీజు, అదేవిధంగా స్కాలర్షిప్, అతనికి మెస్ ఫీజు అనేది ఇస్తుంది. దాని ద్వారా పిల్లవాడు లాభం పొందే అవకాశం ఉంటుంది. అంటే ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం ఎవరు రేవంత్ రెడ్డి ఉన్నారు. రేవంత్ రెడ్డి ఇప్పటికే స్కిల్ యూనివర్సిటీస్ ఎస్టాబ్లిష్ చేస్తున్నాడు. ఈ ఐటీఐ పూర్తి చేసిన విద్యార్థులకి ఆ యూనివర్సిటీలో అవకాశం కల్పిస్తే కనుక ఇంకెక్కువ మొత్తంలో స్కిల్స్ అనే డెవలప్మెంట్ అవకాశం ఉంది. తెలంగాణ రాష్ట్రాన్ని ఒక ఇండస్ట్రియల్ ఏరియాగా తయారు చేసేటువంటి అవకాశం ఉంది. ఇట్లాంటి ఏమన్నా డిమాండ్స్ కానీ, ప్రపోజల్స్ కానీ, ఇట్లాంటి ప్రతిపాదనలు కానీ ప్రభుత్వం వైపు నుంచి మీరు ఏమైనా తీసుకొస్తే ప్రభుత్వానికి ఏమైనా చెప్పాలనుకుంటున్నారు? నేను మనం సీఎం రేవంత్ రెడ్డి గారికి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఈ విద్యార్థులు ఎప్పుడైతే ఐటీఐ పూర్తి చేసుకున్నారో వాళ్ళకు కూడా స్కిల్ ఇండస్ట్రీలో అవకాశం కల్పిస్తే చదువుకోవడానికి ఇంకా ఫర్దర్గా బాగా డెవలప్ అయ్యి పెద్ద పెద్ద ఇండస్ట్రీస్లో వాళ్ళకు ఉద్యోగాలు దొరకడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఉద్యోగం లేకపోయినా కూడా సెల్ఫ్గా అతను సొంత ఇండస్ట్రీని, చిన్న ఇండస్ట్రీని ఎస్టాబ్లిష్ చేసుకొని ఉపాధి పొందడానికి అవకాశం ఉంటుంది. ఆయన ద్వారా మళ్ళీ ఇంకో కొంతమంది వాళ్ళకు కూడా ఉపాధి కల్పించడానికి అవకాశం ఉంటుంది. ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి చాలా ఐటీఐ కాలేజెస్ ఉన్నాయి. దాదాపు ప్రభుత్వ ఐటీఐ కాలేజీ ఒకటి ఉంది. దాదాపు కొత్తగూడెం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కూడా ఒకటి ప్రభుత్వ ఐటీఐ కాలేజెస్ ఉంది. ఖమ్మంకి సంబంధించినటువంటి దాంట్లో ఇప్పటికీ ఒక ఎక్విప్మెంట్స్ని, ఒక అన్ని రకాల పరికరాలను ఇక్కడ అందుబాటులో ఉంచి గత 30 ఏళ్ళుగా మీరు విద్యార్థుల యొక్క భవిష్యత్తు కోసం అనేక రకాల కృషి చేస్తా ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం మన దగ్గర ఉన్న కోర్సెస్ కానీ, అవైలబుల్గా ఉన్నటువంటి ఒక మిషనరీస్ కానీ, ఇవన్నీ ఎట్లాంటి స్కిల్స్ని పెంచే అవకాశం ఉంది? దీని విషయంలో ఈ జిల్లా విద్యార్థుల లోకానికి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇప్పుడు మా దగ్గర మేము థీరీ సబ్జెక్టుతో పాటు ప్రాక్టికల్స్ మీద మ్యాక్సిమం అవగాహన కల్పిస్తాం. దానివల్ల ఏమవుతుందో ఒక పిల్లవాడు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది పొందుతాడు. బేసిక్గా ఎవ్రీథింగ్ని ఇక్కడ మ్యాక్సిమం నేర్చుకుంటాడు. అదేవిధంగా రేపు అతని కాళ్ళ మీద అతనే సొంతంగా ఆ మిషన్ రిపేర్ చేసే అవకాశం ఉంటుంది. మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వం చేసినటువంటి వైఫల్యాలకు ఎట్టి పరిస్థితుల్లో అవకాశం ఇవ్వకోకుండా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి తెలంగాణ కాంగ్రెస్ సర్కారుకు సంబంధించినటువంటి స్కిల్ యూనివర్సిటీపై ఇప్పటికే ఖమ్మం జిల్లా వ్యాప్తంగా యువత యొక్క ఆశలు పెరుగుతూ ఉన్నాయి. తెలంగాణలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఐటీఐ కాలేజెస్, ప్రస్తుతం ఖమ్మంలో ఉన్న ఐటీఐ కాలేజెస్ సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఇప్పటికే రేవంత్ పట్ల కూడా విశ్వాసాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే యూనివర్సిటీకి సంబంధించినటువంటి వాళ్ళు ఐటీఐ పూర్తయిన తర్వాత వాళ్ళు అక్కడ మీ ఉన్నతమైన చదువుకోవడానికి అవకాశం కల్పించాలని చెప్పేసి ప్రతిపాదనలు కూడా వస్తూ ఉన్నాయి. ఖమ్మం జిల్లా కేంద్రంగా ఉన్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి రెహనా ఐటీఐ కాలేజీకి సంబంధించిన దాంట్లో కూడా ఇప్పటికే వివిధ రూపాల్లో ట్రేడ్స్ అవైలబుల్గా ఉంటూ విద్యార్థులందరికీ కూడా సాధ్యమైనంత వరకు స్కిల్స్ని పెంచేందుకోసం ఇక్కడ కృషి జరుగుతూ ఉంది. కానీ ప్రభుత్వాలకు సంబంధించినటువంటి ప్రోత్సాహం ఇంకా లభిస్తే రానున్న రోజుల్లో ఈ కాలేజెస్ యొక్క పరిస్థితి ఇంకా ఉన్నతంగా తీర్చిదిద్దడానికి అవకాశం ఉంటుందని చెప్పేసినటువంటిది కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉన్నారు. దీంతోపాటు ఖమ్మంకి సంబంధించినటువంటి కాలేజెస్ విద్యార్థులందరూ కూడా, జిల్లాలో విద్యార్థి లోకం కూడా ఒక మంచి కోర్సెస్ని షార్ట్ కట్లు సాధ్యమైనంత తొందరగా జీవితాలను చక్కదిద్దుకునే అవకాశం కేవలం ఇండస్ట్రియల్స్ ఇన్స్టిట్యూషన్స్ మాత్రమే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా యాజమాన్యం మనతో పాటు ఉన్నటువంటి రెహానా ఐటీఐ ప్రిన్సిపల్ అండ్ కరస్పాండెంట్ మునీరుద్దీన్ మనతో పాటు చెప్తా ఉంది. ఇది ఖమ్మంలో ఉన్నటువంటి ఐటీఐ కాలేజెస్ పరిస్థితి. కెమెరా పర్సన్ హరితో ఉపేందర్, అమ్మా న్యూస్ ఖమ్మం నుండి.